ఇరిగేషన్ కాల్వల ఆక్రమణల వల్లే విజయవాడను వరదలు ముంచెత్తాయని వ్యాఖ్యానించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. సింగ్ నగర్ చుట్టుపక్కల బుడమేరు వరద తగ్గుతుందని, అలాగే బుడమేరు వరద శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా దృష్టి పెట్టినట్టు చెప్పారు ఆయన. వరద అధికంగా ఉన్న చోట 5 రెట్లు ఎక్కువగా ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. నమస్కారాలండి. మీ అందరికీ తెలిసిందే విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా చేసినాయో. ఈ బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం, దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్ గా వాటర్ లో మునిగిపోవడం జరిగింది. ఫస్ట్ డే అయితే యాక్చువల్ గా 4 అడుగులు, 6 అడుగులు, 8 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. బుడవేరు పక్కనే, దాని పక్కన ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్ లో ఇటువంటిది రాకుండా ఈ బుడవేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉంటారో ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్టే ఉంటుంది.